200 బిలియన్ ట్రాన్సిస్టర్లతో డెవలప్ చేసిన ఒక పవర్ఫుల్ ఏఐ జీపీయూ, రోబోట్లను ట్రైనింగ్ చేసే ఏఐ మోడల్, అటానమస్ వాహనాలను డెవలప్ చేసే ఏఐ మోడల్, ఇలా బోల్డ్ అనే అప్డేట్స్ని తాజాగా ఎన్విడియా వాళ్ళు రివీల్ చేశారు. మరి ఏంటా భారీ అప్డేట్స్, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అయిందండి. ఈరోజు చాలా మంది విద్యార్థులు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. తాజాగా ఎన్విడియా కంపెనీ వాళ్ళు ప్యారిస్ కీనోట్ లో కొన్ని భారీ అప్డేట్స్ అయితే రివీల్ చేశారనమాట. కొన్ని మేజర్ గా ఏ రిలేటెడ్ అప్డేట్స్ గురించి అయితే మీకు చెప్తాను. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే GB200 అనే ఒక జైంట్ జీపీయూని అయితే రివీల్ చేయడం జరిగింది అనమాట. ఇదంతా కూడా ఒక జీపీయూ అనమాట. సో ఇది ఎంత పెద్దదంటే, ఇంత స్ట్రక్చర్ లో కూడా 200 బిలియన్ ట్రాన్సిస్టర్లను ఉపయోగించి ఈ పర్టికులర్ జీపీయూని అయితే డెవలప్ చేశారు. ఇప్పటివరకు ఎన్విడియా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన జీపీయూస్ లో మోస్ట్ పవర్ఫుల్ జీపీయూ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈవెన్ ప్రీవియస్ వర్షన్ తో పోల్చుకున్నట్లయితే ఈ జీపీయూ సైజ్ ని కొంచెం తగ్గించారని కూడా చెప్తున్నారు. ప్రీవియస్ గా ఈ జీపీయూ అనేది ఎలా ఉండేది అన్నట్టు ప్రీవియస్ వర్షన్ లో, ఇప్పుడు అదే పర్టికులర్ ఆపరేషన్స్ ని ఇంకా ఫాస్ట్ గా చేసే విధంగా ఈ పర్టికులర్ మోడల్ ని ఇప్పుడు ఇంత సైజ్ కి తీసుకోవచ్చు అని చెప్తారు. అలానే ఈ జీపీయూస్ అన్ని వర్క్ చేసే విధంగా ఈ కాపర్ తో పనిచేసే ఈ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి ఇలా మల్టిపుల్ గా ఇలాంటి జీపీయూస్ ఎన్ని అయినా కూడా కనెక్ట్ చేస్తే దీన్ని ప్యారలల్ గా వర్క్ చేసే విధంగా దానికి కావాల్సిన స్ట్రక్చర్ కూడా బిల్డ్ చేశామని చెప్తున్నారు. రీజనింగ్, ఇన్ఫరెన్స్, పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుతూ బ్లాక్వెల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అన్నమాట. ఇందులో ఏంటంటే ఎన్ని టోకెన్స్ అయితే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ని ఏదైనా ఒక పర్టికులర్ ఏఐ మోడల్ తో ఏదైనా ప్రాంప్ట్స్ ఇచ్చి దానికి సంబంధించిన సమాచారం పొందాలనుకుంటున్నారు అనుకోండి, ఆ ఇచ్చిన సమాచారం ఏదైతే ఉంటుందో అది టోకెన్స్ రూపంలో తీసుకుంటుంది. ఒక మోడల్ సంబంధించిన పవర్ కన్సంప్షన్, మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు కదా, మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ఇచ్చారంటే దాని ఎక్కువ టోకెన్స్ మీరు యూజ్ చేస్తున్నట్టు. లేదంటే మీరు ఆ మోడల్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాబట్టాలన్నా కూడా ఎక్కువ టోకెన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మరింత డీటెయిల్ గా సమాచారం ఇస్తుంది అనమాట. కానీ ఎక్కువ డీటెయిల్డ్ గా పర్టికులర్ ఏ మోడల్ వర్క్ చేస్తుందంటే పవర్ కన్సంప్షన్ కూడా అంతే హైగా ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే టోకెన్స్ పర్ సెకండ్ పర్ యూజర్ కి ఎన్ని టోకెన్స్ యూజ్ చేస్తే దానికి టోకెన్స్ పర్ సెకండ్ పర్ మెగావాట్ కి ఎంత ఖర్చు అవుతుందని ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. కొత్తగా వీళ్ళు డెవలప్ చేస్తున్న మోడల్ ఉపయోగం ఏంటంటే పవర్ ఏదైతే ఉంటుందో తక్కువ కన్సంప్షన్ తోనే ఈ మోడల్ వర్క్ అవుతుంది. దీని వల్ల వీళ్ళకి కూడా కొంచెం లాభాలు వచ్చే విధంగానే మేము డెవలప్ చేసాం అని చెప్పి వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. GB200 సంబంధించిన ప్రాసెసర్ ని ఎలా తయారు చేస్తారో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఈ పర్టికులర్ మోడల్ ని డెవలప్ చేసిన తర్వాత 125 డిగ్రీల సెంటీగ్రేడ్ లో దీన్ని వేడి చేసుకొని టెస్ట్ చేస్తారనమాట. ఇంత హై టెంపరేచర్ ఎందుకంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ జీపీయూస్ ద్వారా మనం ఏదైనా ఏ మోడల్ రన్ చేసేటప్పుడు ఆ జీపీయూస్ నుంచి చాలా హీట్ జనరేట్ అవుతుంది అనమాట. అందుకనే అంత హై టెంపరేచర్స్ లో కూడా వీళ్ళు టెస్టింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అంత భారీగా మేము టెస్ట్ చేసామని చెప్తున్నారు. ఓవరాల్ గా టెస్ట్ చేసిన తర్వాత కంప్యూటర్ ట్రేల్లో ఏర్పాటు చేస్తున్న ఆ జీపీయూస్ అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారు. అలానే వీళ్ళ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే డిస్ప్లే చేశారనమాట. సో GB200, GB300 సంబంధించిన మోడల్ సో ఇలా ఉంటుందన్నమాట. కొత్తగా వీళ్ళు డెవలప్ చేసిన GB200, GB300 GPU మోడల్స్, మోస్ట్ పవర్ఫుల్ జీపీఎస్ అయితే ఇప్పుడు ఎన్విడియా కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. కీనోట్ లో వీళ్ళు ఇంకొక విషయాన్ని కూడా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఏ ఫ్యాక్టరీ అనే ఒక పదాన్ని వాడారు. సో నథింగ్ బట్ ఇక్కడ డేటా సెంటర్స్ అయితే వర్కౌట్ చేస్తున్నారు. చాలా మంది డేటా సెంటర్ ను ఒక రెవెన్యూ సోర్స్ కింద చూడట్లేదు, కానీ ఇక మీదట ఏ ఫ్యాక్టరీ బిల్డ్ చేస్తున్నాం అంటే నథింగ్ బట్ డేటా సెంటర్ వీళ్ళు ఏ ఫ్యాక్టరీ కింద చెప్తూ ఇక్కడ సైన్స్, ఎంటర్ప్రైజ్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా వివిధ రంగాలకి ఈ డేటా సెంటర్ ద్వారా మనం ఆ డేటా సెట్స్ ని ఆఫర్ చేయడం కానివ్వండి, అక్కడ ఈకో సిస్టమ్ బిల్డ్ చేసి ఇలా మల్టిపుల్ వేస్ లో రెవెన్యూ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి ఈయనైతే అక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. అలానే వీళ్ళు యూరోపియన్ యూనియన్ లో మొత్తం 20 ఫ్యాక్టరీస్ అయితే బిల్డ్ చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన లొకేషన్స్ అనమాట స్పెయిన్, ఇటలీ, ఫిన్లాండ్ ఇలాగా ఏ లొకేషన్ లో వీళ్ళు ఏ ఫ్యాక్టరీస్ బిల్డ్ చేస్తాం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. 2 ఫ్యాక్టరీస్ అలానే 5 గిగా ఫ్యాక్టరీస్ ఉండబోతున్నాయి అనమాట. అలానే ఏజెంటిక్ ఏఐ గురించి కూడా మరొకసారి ప్రస్తావించడం జరిగింది. ఏజెంటిక్ ఏఐ అంటే మనం ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేసాం. సో ఏజెంటిక్ ఏఐ అంటే అర్థం ఏంటంటే, సో మనకి ఏదైతే ఒక మోడల్ ఒక స్పెసిఫిక్ టాస్క్ లో ఒక ఇమేజ్ జనరేషన్ కా లేకపోతే ఒక స్పెసిఫిక్ గా ఒక మ్యాథ్స్ రిలేటెడ్ గా ఏదైనా ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ వరకు అది ఒక ఏ ఏజెంట్ కింద వర్క్ చేస్తూ ఆ పర్టికులర్ టాపిక్ లో బాగా డీటెయిల్డ్ గా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అదే ఏజెంటిక్ ఏఐ అని కూడా అంటూ ఉంటారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో మేము ఎలా ముందుకు వెళ్తున్నాం, దానికి కావాల్సిన ఆర్కిటెక్చర్ మేము బిల్డ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఈ పర్టికులర్ కీనోట్ లో మేజర్ గా వచ్చిన మరొక 2 అప్డేట్స్ చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఎన్విడియా డ్రైవ్ అనమాట. ఇది ఒక అటానమస్ వెహికల్ ప్లాట్ఫామ్. ఎవరైతే రాబోయే రోజుల్లో అటానమస్ వాహనాలు బిల్డ్ చేస్తారు అంటే డ్రైవర్ లెస్ కార్స్ కానివ్వండి, లేకపోతే డ్రైవర్ లెస్ ట్రక్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ని ఇప్పుడు ఎన్విడియా వాళ్ళు అయితే డెవలప్ చేశారన్నమాట. మీరు 2024 లో 2025 లో ఎన్విడియా సంబంధించిన మోడల్స్ లో వచ్చిన మార్పుల గురించి కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు అనమాట. ఏఐ సిస్టమ్ ఇన్స్పెక్షన్ ల్యాబ్ ఒకటి,
అలానే సిమ్యులేషన్, ఎవాల్యూషన్, డేటా క్యూరేషన్ అండ్ ఎంలాప్స్, అల్గారిథమిక్ ఆర్కిటెక్చర్, డ్రైవ్ హైపర్షన్, డ్రైవ్ ఓఎస్, డ్రైవ్ ఏజిఎక్స్, ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, మల్టిపుల్ ఫీచర్స్. అంటే సిమ్యులేషన్ అనమాట. డైరెక్ట్ గా ఒక అటానమస్ వెహికల్ డెవలప్ చేసే ముందు డైరెక్ట్ గా ఆన్ రోడ్ మీద టెస్ట్ చేసే కన్నా ఎన్విడియా వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద వాళ్ళ టెక్నాలజీని టెస్ట్ చేసుకుని దాని తర్వాత రియల్ వరల్డ్ టెస్ట్ కండిషన్స్ లో వర్క్ చేసుకుని ఇలాగా ఏదైనా ఒక కంపెనీ అటానమస్ వెహికల్స్ డెవలప్ చేస్తే వాళ్ళ మనీని సేవ్ చేసుకునే విధంగా వీళ్ళ ఒక ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారనమాట. ఇలాగా ఇక్కడ ఉన్న సెన్సార్స్ అన్ని కూడా వర్క్ అవుతూ సిమ్యులేషన్ ద్వారా ఈ మోడల్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగ మల్టిపుల్ వేస్ లో కంప్యూటర్ విజన్ సెన్సార్స్ కానివ్వండి, ఇతర సెన్సార్స్ అన్ని కూడా మనకి సిమ్యులేషన్ ద్వారా ల్యాబ్ లోనే ఇదన్నీ కూడా టెస్ట్ చేసుకునే విధంగా అయితే రూపొందించడం జరిగింది. సో డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ లో అటానమస్ వెహికల్స్ ఎలా వర్క్ అవుతాయి అని కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సెన్సార్ డేటా, నావిగేషన్, ఆ తర్వాత ఎండ్ టు ఎండ్ ఏవి మోడల్ అయితే ఈ ఆర్కిటెక్చర్ ద్వారా దీనైతే మోడల్ బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఆటోమేటిక్ రీజనింగ్ చేస్తుంది. ఈ మోడల్ ఒకటి ఎదురుగా ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేసి ఎలా రెస్పాండ్ అవుతుంది అనే సమాచారం అనమాట. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఇమేజ్. ఇలా మల్టిపుల్ వేస్ లో అటానమస్ వెహికల్స్ బిల్డ్ చేసుకునే ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తామని చెప్పారు. ఇది ఒక అప్డేట్ అయితే. ఐజాక్ ఓపెన్ రోబోటిక్స్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ని కూడా రివీల్ చేశారన్నమాట. అంటే ఎవరైతే రోబోట్స్ ని ట్రైనింగ్ చేస్తారు, అంటే ఏ రోబోట్స్ ని అటానమస్ రోబోట్స్ కింద డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆ ఏ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ గురించి కూడా మరొకసారి ప్రస్తావించడం జరిగింది. సో ఒక పోర్ట్ తీసుకొచ్చారు చూసారా, ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి వాళ్ళు రోబోట్స్ ని కనెక్ట్ చేసి రియల్ వరల్డ్ టెస్ట్ కండిషన్స్ ని వీళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా ఉంటుంది రియల్ వరల్డ్ అని చెప్పి ఆ రోబోట్ ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆ బాక్స్ ఏదైతే మీకు కనిపిస్తుందో దాన్ని కనెక్ట్ చేసుకుని రోబోటిక్స్ సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. వీళ్ళ మల్టిపుల్ మోడల్స్ అంటే రోబోటిక్స్ సంబంధించిన మోడల్స్ అయితే చూపిస్తున్నారు. ఎన్విడియా జెన్సన్, మెంటే రోబోటిక్స్, మెంటే బాట్, న్యూరా రోబోటిక్స్ 4NE1 ఇలా ఇన్ని రకాల అటానమస్ రోబోట్స్ ని వీళ్ళ ప్లాట్ఫామ్ లో టెస్ట్ చేసినట్టుగా అయితే చూపిస్తున్నారు అనమాట. ఎన్విడియా ఐజాక్ ఓపెన్ రోబోటిక్స్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్ని రకాలుగా రోబోట్స్ ని డెవలప్ చేసుకోవచ్చని, ఖర్చులు వీళ్ళు కూడా ఎవరైతే అటానమస్ రోబోట్స్ ని డెవలప్ చేస్తారో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మనీని కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. జెన్సన్ హాంగ్ గారు ఒక రోబోట్ ని కూడా స్టేజ్ మీద తీసుకురావడం జరిగింది. సో వీళ్ళ రోబోట్ ఒకసారి మీకు చూపిస్తాను మరొకసారి. సో ఈ రోబోట్ ఇమేజ్ చూపించిన తర్వాత వేరే గ్రహాల మీద కూడా ఇలాగే ఈ అటానమస్ రోబోట్ ని ఉపయోగించవచ్చు. దానికి అక్కడ నుంచి మన భూమి మీదకి ఆ డేటాని తెచ్చుకుని అక్కడ వేరే గ్రహాల మీద మనుషులు జీవించవచ్చు లేదా లేకపోతే అక్కడ విలువైన ఖనిజాలు ఉన్నాయి అటువంటి డేటాను కూడా తీసుకురావచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ రోబోట్ ని ఇప్పుడు ఈ లాంచ్ ఈవెంట్ లో రివీల్ చేయడం జరిగింది అనమాట. సో లైవ్ లో ఆ రోబోట్ తీసుకొచ్చి అటానమస్ గా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక అటానమస్ రోబోట్ అనమాట. సో చూస్తే డైరెక్ట్ జెన్సన్ హాంగ్ దగ్గరికి ఆటోమేటిక్ గా నడుచుకుంటూ వస్తుంది. ఏది రోబోట్ కంట్రోల్ కాదు, AI ద్వారానే సెన్స్ చేసుకుంటూ వచ్చింది. సో ఈ పర్టికులర్ రోబోట్ ఏదైతే ఉందో వీళ్ళు డెవలప్ చేసిన ప్రీవియస్ గా డెవలప్ చేసిన ఓమ్నివర్స్ మోడల్ ద్వారానే ఈ రోబోట్ ఎలా నడవాలో లేకపోతే అలా కాల్ మూవ్మెంట్ ఇవ్వాలి అంతా కూడా వీళ్ళు డెవలప్ చేసిన ఓమ్నివర్స్ మోడల్లో సాధ్యమైందని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్విడియా సంబంధించిన ఐజాక్ ఓపెన్ రోబోటిక్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇంటిగ్రేట్ చేశారన్నమాట. ఇది ఓవరాల్ గా కీ హైలైట్స్ అనమాట. ఎన్విడియా సంబంధించిన లాంచ్ ఈవెంట్ లో మేజర్ గా చెప్పుకోవాలనుకుంటే అటానమస్ వెహికల్స్ కోసం రోబోటిక్స్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ అలానే పవర్ఫుల్ జీపీని కూడా రివీల్ చేయడం జరిగింది. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.